హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చికెన్, మటన్ ఎప్పుడు తిని రొటీన్గా తిని బోర్ కొట్టింది కదా. ఇలాగా తయారు చేసుకొని తిందాం. మటన్ కీమా మీట్ బాల్స్ కర్రీ. దీనికోసం కీమా తెచ్చుకొని 1 టైమే వాష్ చేసుకొని ఉంచుకోవాలండి. అలాగే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. అలాగే టొమాటోలు కూడా ముక్కలుగా కట్ చేసి టొమాటో ప్యూరీ తయారు చేసుకోవాలి. ఇవి గ్రేవీకి వాడతాం. దీనికోసం మటన్ కీమా వాష్ చేసి పెట్టుకుంది ఇలాగా మిక్సీ జార్లో వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. అది మనం బాల్స్ తయారు చేయాలి కదా. మటన్ పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇంకొంచెం మటన్ మళ్ళీ వేసుకొని 2 ఎగ్గలు ఓన్లీ వైట్స్తోనే వేయాలండి. ఆ ఎల్లోని ఉన్నది కదా, ఎల్లో చందమామ అదైతే వేయకూడదు. ఓన్లీ ఎగ్ వైట్ ఓన్లీ ఈ మటన్లో తీసుకొని ఒకసారి మిక్సీ పట్టాలన్నమాట. దానివల్ల బాల్స్ అనేవి మంచి టేస్ట్ వస్తుంది ఎగ్ వైట్ వేయడం వల్ల. ఈ వైట్ వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేసి మనం ముందుగా మిక్సీ చేసుకున్న దాంట్లో వేసి ఆ మటన్కి సరిపడా ఉప్పు, అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి వీలైతే 1 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయండి. నేను మీట్ బాల్స్ అన్నాను కదా అని డీప్ ఫ్రై అయితే అనుకోకండి, పప్పులో కాలేసినట్టే. దీన్ని నేను స్టీమ్ మీద ఉడికిస్తాను. ఇలాగా వేసిన దాన్ని బాగా కలుపుకోండి. ఒక్కసారి కలుపుకొని దీన్ని స్టీమ్ మీద ఉడికిద్దాం. దీనికోసం ఇడ్లీ కుక్కర్ అయినా ఇడ్లీ పాత్ర అయినా అడుగుని ఏదైనా పెట్టి అదే బౌల్ తీసుకెళ్ళి స్టీమ్ పెట్టండి. ఒక 10 మినిట్స్ కుక్ అయితే మన మటన్ అయితే కుక్ అయిపోద్ది. ఇగో ఇలాగా బాగా కుక్ అయిపోయింది, దగ్గరగా కూడా పడిపోయింది. దీన్ని తీసుకొని చల్లారిన తర్వాత ఇగో ఇలాగా స్పూన్తో కలపండి. కలిపిన తర్వాత దీన్ని రౌండ్గా బాల్స్గా చుట్టుకోవడమే. ఒకవేళ బాల్స్ ఇడిపోతున్నాయి అలా అనుకున్నారనుకోండి, మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి. ఇలాగా మనం బాల్స్లా తయారు చేసుకోవాలి. నాకైతే కొంచెం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పడుతుంది అనిపించింది, అందుకే మళ్ళీ ఇంకొక స్పూను కార్న్ఫ్లోర్ వేసి బాల్స్లా చేశాను. ఇవి డీప్ ఫ్రై కాకుండా మామూలుగా స్టీమ్ మీద ఉడికించడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది మంచి డిష్. ఓన్లీ 1 స్పూన్ 1.5 స్పూన్తో ఈ కర్రీ అయితే తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు పిల్లలు తినాలి అనుకుంటే వెరైటీగా కూడా ఉంటుంది. మంచి పోషకాలున్న కర్రీ, సూపర్ డిష్. సరే, బాలు రౌండ్గా వచ్చింది. ఇలాగా మన మీట్ అంతా బాల్స్లా తయారు చేసుకోవడమే. ఇంకా వీటిని మనం గ్రేవీలో ఉడకబెడతాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 2 నుంచి 3 బిర్యానీ ఆకు వేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి వేపాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. అలాగే టమాటా క్యూరీ కూడా రెడీ చేసాం కదా, అది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఈ క్యూరీస్ దగ్గర పడేదాకా కొంచెం ఆయిల్ తేలే వరకు వేయించి అందులోనే ఆ గ్రేవీకి సరిపడా ఉప్పు, కారం, అలాగే మటన్ మసాలా వేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ మీట్ బాల్స్లో ఉప్పు వేసాం, కారం వేసాం. అలాగే ఓన్లీ ఈ గ్రేవీకి సరిపడా చూసుకొని వేయండి, మరి ఎక్కువ అయితే వేయద్దు. వేసిన ఈ మసాలాలన్నీ కూడా ఆనియన్కి అలాగే టొమాటోస్కి అద్దేదాకా కొంచెం కాసేపు వేపి 1 గ్లాస్ అయితే వాటర్ పోసుకోండి. ఇది గ్రేవీ కదా కాబట్టి గ్లాస్ వాటర్ పోసుకొని ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఒక్కసారి లిడ్ పెట్టి ఉడకనివ్వండి. బై స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చూస్తున్న వారు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. ఇంకా గ్రేవీలో కొంచెం కొత్తిమీర, జీడిపప్పు వేసి మన మీట్ బాల్స్ ఇవ్వండి. రౌండ్గా ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ బాల్స్ అన్నింటినీ కూడా కొంచెం ఒక్కొక్కటిగా మనం తయారు చేసుకున్న గ్రేవీలోని నెమ్మదిగా వేయండి. ఇలాగా మొత్తం ఆ గ్రేవీ మొత్తం కూడా ఈ మీట్ బాల్స్కి పట్టేదాకా. అలాగే ఆ గ్రేవీలో ఈ మీట్ బాల్స్
ఉడికేదాకా నెమ్మదిగా 1 బై 1 మొత్తం వేసుకోండి. ఆల్రెడీ మటన్ స్టీమ్ మీద ఉడికించాం కాబట్టి ఇంకెంతో సేపు అయితే పట్టదు. గ్రేవీ మొత్తం కూడా మీట్ బాల్స్కి పట్టేదాకా ఇలాగ స్లోగా కలుపుతూ ఉండండి. ఉన్నది కదా అని గరిటెతో గట్టి తిప్పేయకండి. కానీ ఆ హీట్కి మనం ఎగ్ వేసాం కదా, ఈ బాల్స్ అయితే గట్టిగా అయిపోతాయి. చూసారా, ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి ఇంకొక 5 to 10 minutes లిడ్ పెట్టి ఉడకనివ్వండి. ఆయిల్ అంతా ఎప్పుడైతే బయటికి తేలిందో మన మీట్ బాల్స్ కర్రీ అయితే రెడీ. ఎమీ డిష్. అంతేనండి, మీట్ బాల్స్ కీమా కర్రీ అయితే రెడీ. అందులో కొంచెం జీడిపప్పు వేసుకొని సర్వ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.